అమ్మ జగనన్న మీకు సెంటు భూమి ఇచ్చారు కదా, పట్ట ఇచ్చారు కదా, ఎలా ఉంది మీకు? బాగుందండి. వేలబంద జగనన్న పుణ్యం అంట. ఏమ్మా? ఇల్లు కట్టుకుంటామండి. జగనన్న మాకు భూమి ఇచ్చారు, ఆ, ఇల్లు కట్టుకుంటామండి. ఉమ్. ఆ, ఎలా ఉంది మరి జగన్ పరిపాలన ఎలా ఉంది? బాగుందండి, చాలా బాగుంది. ఆయన పరిపాలన బాగుందా? మళ్ళీ ఆయనకి ఓట్లు వేస్తారా మరి మీరు? తప్పకుండా వేస్తామండి. ఆయనే గెలిపించుకుంటారా? అయినా గెలిపించుకుంటామండి. మరి గత ప్రభుత్వం ఎప్పుడన్నా మిమ్మల్ని చూసారా ఇలాగ ఈ విధంగా? వేరండి. ఉమ్. ఈయనకే వేస్తామండి, జగనన్నకే వేస్తాం ఓట్లు. జగన్ గురించి ఎందుకు వేస్తారు? మాకు అమ్మఒడి వేస్తున్నాడు, మా మనవాళ్ళకే పెన్షన్ ఇస్తున్నారు, కోటా బియ్యం ఇళ్ళకి వస్తున్నాయి, ఇంటి స్థలం ఇచ్చారు, ఇంకా రుణమాఫీలు వేస్తున్నారు. ఇంకా చాలా ఇంకా చేస్తారని ఆశపడుతున్నామండి మేమేక. అమ్మ మరి ఇన్ని పథకాలు ఉన్నాయి, మీరు ఇన్ని అర్హతలు అని చెప్పేసి వాలంటీర్లు చెప్పారు, మరి వాలంటీర్ గురించి ఏమంటారు? మా వారంటీలు మా ప్రసాదేనండి, మా నమ్మకమేనండి. మేము వేస్తామండి జగనన్న. అందరూ కూడా మీకు వచ్చి చెప్తున్నారు కదా పథకాలు ఎన్ని వస్తున్నాయండి, చెప్తున్నారు. మంచిగా ఉందా మరి మీ అందరికి? బాగుందండి, చాలా బాగుంది. పెన్షన్ కూడా మీ ఇంటికి తీసుకొచ్చేస్తున్నారు కదా, మంచిగా ఉందా? చెప్తున్నారండి. మరి గత ప్రభుత్వంలో చంద్రబాబు పరిపాలన బాగుందా, జగన్ పరిపాలన బాగుందా? ఇదే బాగుందండి. బయటకు వెళ్ళకుండా మాలాంటి వాళ్ళు వెళ్ళలేకుండా ఉన్నాము, ఇంటికి తీసుకొచ్చి ఇస్తున్నారు. ఈ పరిపాలన బాగుందంట అయితే? బాగుందండి, ఇప్పుడే ఈ బాగుంది. పరిపాలన కావాలనుకుంటున్నావా? ఇదే కావాలండి. మరి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి మరి జగన్ ఓడిస్తున్నారు, మరి జగన్ ఓడించగలరు? మీ మటుకు జగనన్నకే వేస్తామండి ఇక. ఎందుకు వేస్తారు మరి మీరు లబ్ధి పొందారన్నా? ఇదంతా మాకు నమ్మకం కలిగింది. అది జగనన్న గురించి నమ్మకం కలిగిందండి మాకు. టీడీపీ ప్రభుత్వం బాగుంది, ఈ ప్రభుత్వం బాగుందమ్మా? ఈ ప్రభుత్వం బాగుందండి. మళ్ళీ మళ్ళీ ఈయనే రావాలని కోరుకుంటున్నాం. ఇంటికి అన్నీ వస్తున్నాయని చెప్పేసి. ఇంకా ఏమైనా కొత్తగా ఏమైనా పెడతారేమో, మాలా అంటే ఏమి లేరండి. రెక్కల మీద ఆరారు మాకు, మగవాళ్ళు లేరు, ఆరారు. నోరు లేని పిల్ల నాకు ఏకలాంగులు. ఇంకా ఏమైనా మాకు చూపిస్తాడేమో జగనన్న దారని ఆశపడుతున్నామండి మేమే. సొంత ఇల్లు ఉందా మీకు? ఏమీ లేరండి. రెంట్ కొంటారా మీరు? రెంట్ కొంటారా? రెంట్కనండి. తెలిసండి ప్రసాద్ ఇక్కడ కొంటారా మరి మీరు ఇంట్లో? మా అమ్మాయి వికలాంగులండి, మాటలు కూడా రావు. మరి రెంట్ ఎంత కడుతున్నారు మరి ఇంటికి? కడుతున్నామండి 40,000. సరే అమ్మా. అమ్మ ఇప్పుడు మరి జగన్ అన్న మీకు ఇంటి స్థలం ఇచ్చారు కదా, ఆ సెంటు భూమిలో ఎవరు నివసించారు అన్నారు, మరి మీరు అందరూ ఎంతమంది ఉండగలరు? మా అమ్మాయి నేనండి. మా అబ్బాయి వాళ్ళకి అక్కడ స్థలం లేదు, రాలేరండి. పెట్టుకున్నారు కానీ రాలేదు. వాళ్ళకి ఎవరికి లేరండి స్థలాలు. ఎంత వస్తుంది పెన్షన్? 3,000 ఇస్తున్నారండి. ఫస్ట్ మాట ఇచ్చాడు కదా, మాట తప్పలే కదా మరి? ఇస్తున్నారండి. ఓటేస్తారు అయితే? వేస్తామండి, ఆయనకే వేస్తాం. రజని. అమ్మ ఎలా ఉంది జగన్ పరిపాలన చూసుకుంటే? ఎలా ఉంది గత ప్రభుత్వం, టీడీపీ ప్రభుత్వం ఎలా ఉంది, జగన్ పరిపాలన ఎలా ఉంది? బాగుందండి. జగనన్న వచ్చాక అందరికి చేయూత, ఇంటి ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇవ్వడం, ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇవ్వడం, ఆయన చేసే హెల్ప్ నేచర్ బాగుంది. ఏం నచ్చింది అంటే అంటే ఇల్లు వాళ్ళకి ఇల్లు ఇవ్వడం అంటే? పెద్దవాళ్ళకి పెన్షను, చేయూత, ప్రతి ప్రభుత్వం వచ్చి ఇచ్చేది కాకుండా ఆయన వచ్చి పరిపాలన చేస్తూ ప్రతి మనిషికి చేయి అందించడం, అది బాగుంది పరిపాలన. వాలంటీర్ వ్యవస్థ, ఇవన్నీ సచివాలయ వ్యవస్థ, ఇవన్నీ ఎలా ఉన్నాయి? అంతా బాగుంది. ప్రతిదీ ఆయన వచ్చిన తర్వాత ఆయన ప్రతి నాయకుడు, ఇదివరకు చంద్రబాబు గారు వచ్చారు 14 సంవత్సరాలు, ఆయన చేసింది ఏంటో మాకెవరికి కనిపించలేదు. కానీ జగనన్న వచ్చాక ప్రతి మనిషికి యావరేజ్ ఉన్నవాళ్ళు లేనివాళ్ళు అనే ఇది కాకుండా ఆపదలో ఉన్నవాళ్ళకి ఆయనకు తోచినంత హెల్ప్ చేయటం బాగుంది. మరి రాష్ట్రంలో అభివృద్ధి లేదంటున్నారు, రాజధాని లేదంటున్నారు. అది చూడని వాళ్ళకి, చూసిన వాళ్ళకి తెలుస్తుంది ఆయన చేసింది ఏంటో. ఏం చేశాడు ఆయన అసలు? అంటే రాజధాని లేదంటే గ్రామాల్లో సచివాలయం కట్టారు కదా, మరి అది రాజధాని కదంటారా? అవును, రాజధాని అంటే దాని గురించి గ్రామాల్లో ఏం చెప్పాలి? బాగుంది అన్నాను కదా, రైతు భరోసా, ప్రతిదీ ఆయన చేసేది మంచి బాగుంది, అంతే. పరిపాలన బాగుంది. మళ్ళీ జగనానికే ఓటేస్తాను, నేనైతే జగనానికే ఓటేస్తాను. ఆయనే రావాలి, ఆయన ఇది అంతే. చంద్రబాబులో ఇన్ని పథకాలు ఉన్నాయి తెలుసా మీకు అసలు? తెలియదు. చంద్రబాబు తెలుసా ఎన్ని పథకాలు ఉన్నాయి? తెలియదండి, నాకు తెలీదు. జగన్ ప్రభుత్వంలో తెలుస్తుందంటారు. బాగుంది, అందుకే బాగుంది అని చెప్తున్నాను, అంతవరకే. ఏదేమైనా మళ్ళీ జగన్ అన్నే రావాలి మా అందరికి. పవన్ కళ్యాణ్ జగన్ ఓడిస్తాను కదా, అది ఎవరు గెలిచేది, ఎవరు అభిమానం, ప్రజల అభిమానం వాళ్ళు ఇదే చూపిస్తారు. ఎవరు అడగక్కర్లేదు, అది ఎవరు గెలిచేది ఎవరు ఓడేది, అదేనా, అంతవరకు తెలుసండి. మీరు మాత్రం ఖచ్చితంగా జగన్ ఓటేస్తారు అయితే? జగన్ మాత్రం సీఎం చేసేదాకా నిద్రపోరు అయితే? అవునండి. ఎలా ఉంది మరి జగన్ నీకు ఈరోజు పట్టా ఇచ్చాడు కదా, మరి ఎలా ఉంది నీకు జగన్ పరిపాలన ఎలా ఉంది? బాగానే ఉందండి, బాగానే ఉందండి. ఏముంది? అంతా బాగానే ఉందండి. పెన్షన్ వస్తుందండి, పెన్షన్ ఇస్తున్నారండి, బాగానే ఉంది. ఇచ్చారు. వాలంటరీ అండి బాగా చేస్తుందండి. మళ్ళీ మహేశ్వరండి బాగా చేస్తుందండి.
గత ప్రభుత్వంలో ఇన్ని పథకాలు నేను తెలుసమ్మా మీకు తెలియదండి. ఈ ప్రభుత్వం ఎలా ఉందమ్మా? గత ప్రభుత్వం ఇన్ని పథకాలు తెలుసు అసలు మీకు తెలీదా? తెలియదండి. మరి ఇప్పుడు ఈ వాలంటీర్ వ్యవస్థ సచివాలయ వ్యవస్థ వచ్చిన తర్వాత మరి మీ పథకాలను చెప్తున్నారు కదా, ఏమన్నా ఎలా అనిపిస్తుంది మీకు? పెన్షన్ వస్తుందండి, ఇంటి తాళం ఇచ్చారండి అంతే, ఇంకా ఇంకేం రావాలి. నచ్చిందండి. సొంత ఇల్లు లేదమ్మా మీకు? లేదండి. ఎంత కడుతున్నారు? రెంట్ ఎంత కడుతున్నారు? 2000 అండి. 2000. మరి సెంటు భూమిలో మీకు ఇల్లు ఇచ్చారు కదా, మరి నీకు ఎలా అనిపిస్తుంది? మరి 2000 కట్టాల్సిన అవసరం లేదు కదా రెంట్? పర్వాలేదండి. చంద్రబాబు పరిపాలన బాగుంది, ఈయన పరిపాలన బాగుంది, జగన్ అన్న పరిపాలన బాగుందా? ఇదే బాగుందండి. ఇదే బాగుంది. మరి ఎవరికి వేస్తావు ఓటు నువ్వు? జగన్కి వేస్తాను. జగన్కి వేస్తావా? పెన్షన్ అన్నీ బాగున్నాయా? ఇంటికి తీసుకొచ్చిస్తున్నారా? ఇంటికి తీసుకెళ్తున్నారండి, బాగుందండి. ఆరోగ్య సురక్ష గట్ట, వైద్యం గట్ట ఇంకా ఏది లేదులేండి. మామూలుగా వెళ్ళలేదా? వెళ్ళలేదండి. పథకాలు అయితే ఉన్నాయి. ఉన్నదండి. జగన్ వేస్తాం మళ్ళీ. అలాగే భారతీయండి జగన్ గారు ఇచ్చేది బాగానే ఉన్నామండి. సొంత ఇల్లు లేదమ్మా మీకు అసలు? లేదండి. మరి సొంత ఇల్లు ఇప్పుడు జగన్ గారు ఇచ్చారు, ఎలా ఉంది మీకు? బాగానే ఉందండి. బాగుందా? సెంటు భూమిలో మరి ఎంతమంది ఉంటారు మీరు? మీ ఫ్యామిలీ ఉండగలరా? ఉంటామండి. మరి ఏమంటారు జగన్ అన్న గురించి? ఏమైనా గెలిపిస్తారు కదండి. మళ్ళీ ఆయన గెలిపించుకుంటావు? గెలిపించుకుంటావు? అదే ఓట్లు వచ్చాక ఆయన గెలిపించుకుంటారు మళ్ళీ. పెన్షన్ వస్తుందమ్మా నీకు? వస్తుందండి. వస్తుంది పెన్షన్ 3000 అండి. 3000 వస్తుందా? మరి 3000 మీకు ఇంటికి ఆర్థిక సాయం సరిపోతుందా? అలాగే చేసుకుంటామండి. సెంటు భూములు ఇల్లు కట్టిస్తారు కదా, మరి జగన్ అన్న గురించి ఏమంటావు? గెలిపిస్తామండి. ఆయన గెలిపిస్తావా? మళ్ళీ ఆయనకి ఓటేస్తావా? వేస్తామండి.